ఇస్తావా లేదా? ఓ పని మనిషి అంత ముందు 2,000 రూపాయలు తీసుకునే అమ్మాయి 5,000 అడిగింది. ఏంటంటే నేను పని చేయను పో అంటోంది. ఇక్కడ వీళ్ళకి పని తప్పనిసరి కాబట్టి చేశారు. అట్లాగే ఉపాధి హామీ పథకం అనేటటువంటిది కూలీలకి ఒక రకంగా భరోసా. అలాగని కూలీ దాంట్లోనే చేయరు. వాళ్ళని కాదని చెప్తేనేమో ఓట్లు పోతాయి, అలాగని ఉంచుతేనేమో ఈ వార్తలు రాసుకుంటూ బతికేస్తాం మనం. అంత మించి ఏముండదు ఇక్కడ. అంటే కొత్త విధానం వచ్చే ముందు ఇలాంటి కుంభకోణాలు కూడా తెర మీద తీసుకొస్తారా? ఏముండదు దాంట్లో. ఎప్పుడు ఎక్కడో ఎందుకండి, జగన్ టైంలో గ్రామీణ ప్రాంతాలు ఎందుకు ఓడిపోయాడు తెలుసా? దీని వల్లనే ఓడిపోయాడు. అవునా? ఇవి ఉన్నాయి కదా, దాని పేరేంటది, రైతు భరోసా కేంద్రాలు, నాడు నేడు స్కూళ్ళు, ఆసుపత్రులు, వీటికి ఈ ఉపాధి హామీ వాళ్ళనే వాడాడు. అంటే అక్కడ కాంట్రాక్టర్ 500 ఇచ్చి ఈ 250 రూపాయలు ఇందులోది కలిపారు. అందుకని కోపం వచ్చింది ఆ కూలీలకి. అది మా హక్కు, నువ్వెవడు చెప్పడానికి అనేసి. అందువల్లనే అక్కడ ఓటమి పాలైంది గ్రామీణ ప్రాంతం. కాబట్టి ఇది నడుస్తూనే ఉంటది. ఉండాలి, ఉపాధి పనులు ఉండాలి, తీయడం కుదరదు. కాబట్టి విధానాలు అయితే మారుతాయేమో అంతే.